చిన్నతనంలో సీతాకోకచిలుక వెనుక పరుగులు తీసిన క్షణాలు గుర్తున్నాయా? పట్టుకుందామని చేతులు చాచి చివరి క్షణంలో అది ఎగిరిపోతే నవ్వుకున్న సందర్భం గుర్తుందా? పూలతో నిండిన తోటల్లో అవి ఎగురుతూ ఉంటే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా అనిపించేది. అయితే ఆ సమయంలో మనకు తెలియదు అవి ఏదో ఒక రోజు కనిపించకపోవచ్చని. అవి లేకపోతే ప్రకృతి ఎంత ఖాళీగా మారిపోతుందో ఇప్పుడు మాత్రమే అర్థమవుతోంది. నిజానికి సీతాకోకచిలుకలను ఎవ్వరూ చంపడం లేదు, వాటిని వేటాడడం లేదు, వాటిపై విషం చల్లడం లేదు. కానీ అవే నెమ్మదిగా ఆకలితో అలసిపోతున్నాయి. పూలు ఇంకా పూస్తున్నాయి, రంగులు ఇంకా ఉన్నాయి, కానీ ఆ పూలలోని తేనె ఇక పాత రోజుల్లా శక్తినివ్వడం లేదు. అందుకే మన బాల్యంలో అందంగా కనిపించిన ఆ సీతాకోకచిలుకలు రేపటి పిల్లలకు ఒకప్పుడు సీతాకోకచిలుకలు ఉండేవి అని చెప్పుకునే కథగా మారిపోతున్నాయి. ఇంతకీ భూమి వేడెక్కితే పూల తేనె ఎలా శక్తిని కోల్పోతుంది? కెనడాలోని ఒట్టావా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనం ఓ చేదు నిజాన్ని బయటపెట్టింది. మోనార్క్ అని పిలిచే సీతాకోకచిలుకలపై ఈ పరిశోధన జరిగింది. ఈ సీతాకోకచిలుకలు దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణించి కెనడా నుంచి మెక్సికో వరకు వలస వెళ్తాయి. అంతటి ప్రయాణానికి వాటికి కావాల్సింది ఒక్కటే, పూల తేనెలోని శక్తి. దీంతో శాస్త్రవేత్తలు పూలను స్వల్పంగా వేడెక్కించారు. సీతాకోకచిలుకలను ఇష్టం వచ్చినంత తినడానికి అవకాశం ఇచ్చారు. అయినా ఫలితం మారలేదు. ఆ తేనెను తిన్న సీతాకోకచిలుకల శరీరంలో నిల్వ అయ్యే శక్తి భారీగా తగ్గిపోయింది. మోనార్క్ బటర్ఫ్లైలు తమ శరీరంలో దాచుకునే కొవ్వు సుమారు పావు వంతు వరకు తగ్గింది. ఈ కొవ్వు నిల్వలు చిన్న విషయం కాదు. 1000 కిలోమీటర్లు ప్రయాణించే సీతాకోకచిలుకలకు ఇదే జీవనాధారం. వలస వెళ్లేటప్పుడు మధ్యలో ఆహారం దొరకని రోజులు వస్తాయి. వాతావరణం మారుతుంది, గాలులు ఎదురవుతాయి. ఆ సమయంలో శరీరంలో దాచుకున్న శక్తే వాటిని ముందుకు నడిపిస్తుంది. అదే శక్తి లేకపోతే అవి ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తాయి. గమ్యం చేరకుండానే అలసిపోతాయి. తిరిగి సంతానం పెంచే స్థితిలో కూడా ఉండవు. ఇది ఒక్క సీతాకోకచిలుకల సమస్య మాత్రమే కాదు. ఇదే మార్పు తేనెటీగల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా కీటకాలు బలహీనపడితే పూలు పండవు, పంటలు తగ్గిపోతాయి. చివరకు మన ఆహార వ్యవస్థే ప్రభావితమవుతోంది. అంటే భూమి వేడెక్కడం వల్ల జరుగుతున్న ఈ మార్పు ఒక కీటకం వరకు ఆగదు. అది మొత్తం ప్రకృతిని మెల్లగా కదిలిస్తుంది. భవిష్యత్తులో పూలు ఉండొచ్చు, తోటలు కూడా ఉండొచ్చు, కానీ ఆ పూలలో జీవాన్ని ముందుకు నడిపించే శక్తి లేకపోవచ్చు. అప్పుడు సీతాకోకచిలుకలు కనిపించవు. మనం చిన్నతనంలో నవ్వుకుంటూ చూసిన ఆ ఎగిరే రంగులు కేవలం జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఒకరోజు పిల్లలు అడిగితే మనం చెప్పాల్సి రావచ్చు, ఒకప్పుడు సీతాకోకచిలుకలు ఉండేవని.